కుల రాజకీయాలు చేస్తే సహించేది లేదు. ఈరోజు దుగ్గిరాలలోని దెందులూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్న రాత్రి లక్ష్మీపురం గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో చిన్నపాటి ఘర్షణను పెద్దదిగా చేసి నాకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక, రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కుల రాజకీయాలు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు. గతంలో కూడా నేను ఎస్సీలను తిట్టకుండానే తిట్టానని నా మీద లేనిపోని అపోహలు కల్పించారని, అలాంటి సంఘటనే నిన్న లక్ష్మీపురంలో కూడా జరిగిందని, నేను ఓట్లు అడుగుతుంటే నన్ను దుర్భాషలాడారని, నేను అక్కడి నుంచి వచ్చేశానని ఆయన పత్రికా విలేకరులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొటారు ఆదిశేషు, ఘంటసాల వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మనం చెప్తున్నది అంతా కూడా కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక దిగజారుడు రాజకీయాలు చేయడానికి ఆ పార్టీ యొక్క సిద్ధాంతం, బుద్ధి, ఆ యొక్క దిగజారిన దాని మీదే వాళ్ళ పునాదులతో వాళ్ళు గెలిచారు గతంలో. ఇంకా అదే లేనటువంటి దాన్ని నిజంగా చూపిద్దామని ప్రయత్నంలో భాగమే ఇదంతా కూడా. నేను ఒక్కడనే మోటార్ సైకిల్ మీద నా బండి పోలే అతను వేరే అతను ఆ ఊరు అతనే ఉన్నాడు. నేను ఎనమాల నుంచుని ఉన్నమాట నిజం. నా ఎనమాల జనం ఉన్నారా లేదా అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణకి 4వ తారీఖున ప్రజలే సమాధానం చెప్తారు, నేను చెప్పక్కర్లా. ఇంకొకటి, మీ దగ్గర చేతనైతే న్యాయబద్ధంగా ఇలాంటి ఆరోపణలు చేయకోకుండా గెలవడానికి ప్రయత్నం చేయాలి. దిగజారి ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్, ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్ ఇద్దరు ఇలాంటి రాజకీయాలు చేసి కులాల మధ్యలో చిచ్చు తీసుకొచ్చి రెచ్చగొట్టి, గతంలో శ్రీరామవరంలో కనుక ఎస్సీలను తిట్టకుండా తిట్టానని చెప్పి ఏ రకమైనటువంటి ఆరోపణ చేశారో ఇది కూడా సేమ్ అంతే ఆరోపణ తప్ప దీంట్లో ఏమాత్రం కూడా నిజం అనేది 1% కూడా లేదు. 1% కూడా. నేను ఎన్నికల్లో ఒక అభ్యర్థిగా నిలబడి ఒక ప్రధాన పార్టీ తరఫున నేను ప్రచారం చేస్తూ ఉంటే ఎవరినైనా ఓటు ఇవ్వమంటే ఓటు వేస్తారు వేయనంటారు, వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టమైతే వేస్తారు, కష్టమైతే మానేస్తారు. ఎవరైనా దాడి చేస్తారా? ఆళ్ళింటికి వెళ్ళి ఆళ్ళింటి ముందుకు వెళ్ళి అతనే దాడి చేస్తారు. ఏంటి మీరు చెప్తుంది ఈ కథలో? మీకు ఎన్నాళ్ళు చెప్తారు ఈ కథలో? 4వ తారీఖు దాకా చెప్పండి. అంతే తప్ప మీరు ఎవరు కూడా మమ్మల్ని అడ్డుకోలేరు, ఆపలేరు. మా విజయాన్ని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఆ ఉక్రోశనాన్ని తట్టుకోలేకే మీరు మీ ఎంపీ అభ్యర్థి కలిసి ఈ హాస్పిటల్ రాజకీయం అక్కడికి ఏమి గోరు దాటలేదు, కనీసం దెబ్బ లేదు, కోసుకోలేదు. ఇలాంటి ఇన్సిడెంట్ కూడా లేనటువంటి దాన్ని ఒక అబ్బోలు కల్పన సృష్టించి మమ్మల్ని ఏదో చేయాలని చూస్తున్నాం. మీకంటే దిగజారిన రాజకీయం ఇంకెవరు చేయడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు కాదు, ఎవరికి కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉత్పన్నమే కాదు. అవసరమైతే ఆ ఊర్లో, ఆ పేటలో, ఆ కులంలో ఆ పెద్దలందరూ కూర్చోబెట్టి చెప్పిస్తా ఏమీ జరగలేదు. ఆ కులంలో, ఆ పేటలో, ఆ ఊర్లో ఆడలతోనే చెప్పిస్తా. నా బలం ఏంటో నీ బలం ఏంటో ఆ ఒక్క ఊరు చూసుకుందాం. ఇంకా మీరు వద్దు అసలు. ఓటు అడుగుతుందండి, ఓటు అడుగుతుంటే మీకు కొట్టేస్తాం. ఎంతకంటే ఏమి నమ్మబలం అయితే ఒకటి, ఈ మీడియా వాళ్ళందరూ నన్ను ఆ రకంగా సృష్టిత్వం వల్ల కొంత ఇటువంటి అడ్వాంటేజ్ తీసుకున్నారు. వాళ్ళు మీరు కూడా కొన్నాళ్ళు నన్ను అదే పని చేశారు కాబట్టి ఉంది లేనట్టు లేదు ఉన్నట్టు దానివల్ల కూడా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ఈ రకంగా చెప్పి నమ్మబలగటాన్ని చూస్తున్నారు. అందరూ గమనిస్తున్నారు. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దానిలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. దాన్ని ఉగ్రస్థానం తట్టుకోలేకే హాస్పిటల్ చుట్టూతా ఎవడు దొరుకుతాడు ఆటం పెట్టుకుందామని ఈ యొక్క యాక్షన్. అంతకు మించి ఇంకోటి కానే కాదు. ఇది మీరు అడుగుతారా? బీఫామ్ రాబోతాకి బైఫామ్ వస్తాకి సైలెంట్ ఏంటి? అసలు బీఫామ్కి దీనికి సంబంధం ఉందా? అంటే బీఫామ్ 15 రోజులు ఇష్యూ. అంతకుముందు ఇష్యూలు చూడండి, అంతకుముందు నాకు ఇష్యూలు బీఫామ్కి దీనికి సంబంధం ఉందా అని మీరు చెప్పండి. పోనీ నాకు బీఫామ్ వచ్చింది, చంద్రబాబు గారు ఇచ్చాడు, ఓకే. నా బీఫామ్కి దీనికి సంబంధం గొడవకి ఏంటని అడుగుతున్నా.
ఎవడన్నా ఓట్లు అడుగుతారు కానీ రౌడీజం చేస్తారా? రౌడీజం చేస్తే ఓట్లు వేస్తారా? రౌడీజానికి ఓట్లు పడే పరిస్థితి నువ్వు చెప్తాడు. రౌడీజానికి ఓట్లు పడే పరిస్థితి ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు. ప్రజాస్వామ్యంగా ఎదుర్కోవచ్చు సార్, అంతే తప్ప మీరేదో ఊరికి ఆరోపణలు చేస్తే నా బీఫామ్కి దీనికి సంబంధమే లేదే. అదే నేను చెప్తున్నా, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ఏదో రకంగా డబ్బులు వేస్తారు. లేపుకోమని ఎన్ని రోజులు చేస్తారు చేయమని ధర్మ ప్రజలు నిర్ణయిస్తారు కదా 4వ తారీఖున. ఇది ఎంత మట్టి నిజమో? ఆ ఊరు ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆ ఊరు లీడర్లు ఉన్నారు, వాళ్ళ కులంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు కదా. నేను ఒక్కడే చేసింది కాదు కదా. నిజంగా నా వెనకాల జనం లేని మాట మాత్రం నిజమే. ఆ ఒక్క మాట ఎందుకు లేరు? జనం అందరూ వస్తే నాకు కనిపించిన వాళ్ళు అని నేను ఒక్కడనే మోటార్ సైకిల్ మీద నన్ను తోలుతున్నాడు. నేను అమ్మ కూర్చుని నిలబడి ఉన్నా, కూర్చుని కూడా నిలబడి ఓట్లు అడిగి ప్రచారం స్టాలిన్ గారు షేక్ హ్యాండ్ ఇస్తున్నాను, లేదంటే అవకాశం ఉంటే 2 చేతులు పెట్టి దండం పెట్టాను. అది జరిగింది. ఆ ఒక్కటి మాత్రం నిజం. మన జనం ఆ సమయంలో లేరనే మాట మాత్రం వాస్తవం. కానీ ఆ వాడకట్టు వాళ్ళందరూ ఉన్నారు అక్కడే. నా కోసం వచ్చిన వాళ్ళు అందరూ అక్కడ నన్ను చూడటానికే. ఆ వాడకట్లో కూడా జనం ఉన్నారు. అంతకుముందు అక్కడికి వచ్చాము. అక్కడ ఏదో మాతో ఒక గుడ్డ తిని అన్నారు. మాకు అక్కడ 4 గుడ్లలో 4, 15, 60,000 వస్తాయి. నాతో ఒక గుడ్డ దిగాను సార్ అని నాతో గుడ్డ దింపుకున్నాను. ఆ గుడ్డ కూడా మీకు పెడతా కావాలండి. ఒక ఫ్యామిలీకి 4 పిల్లలు ఉన్నారు. చాలా సూపర్ సక్సెస్. అనేది దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. తప్పనిసరిగా జనసేన, అదేవిధంగా శేషు జనసేనే, బీజేపీ మేమందరం కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాం. తప్పనిసరిగా విజయం సాధిస్తాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బ్రహ్మరథం అంటే ఒక మాదిరిగా కాదు, వాళ్ళు డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఇన్ని మోటార్ సైకిల్ వేసుకొస్తున్నారు, ఇన్ని పూలు ఏ రకంగా ఆరతి ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు చూస్తున్నారుగా. మా చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది మా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. ఇవన్నీ చిల్లర రాజకీయాలు. చిల్లరోళ్ళు లాగానే పోతారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే చిల్లరోళ్ళు లాగానే పోతారు. చిల్లర రాజకీయాలు నడవు. రౌడీజం అంటున్నారు. రౌడీజం ఎంతమందిని చంపారు? అయ్యా, ఒకటి కాలు ఇరిగిందని చూపించిన నా పేరు మీద, ఒకటి చెయ్యి ఇరిగిందని చెప్పండి, ఒకరికి రక్తం కారింది, ఈ యొక్క 100 ml నీ వల్ల బ్లడ్ లాస్ అయిందని చూపించండి. చేతగాని వాగుడు, చేతగాని మాటలు తప్ప ఉంటే ప్రూవ్ చేయండి. ఎవడైనా 93 కేసులు ఉన్నాయి. 93 కేసులు. కళ్ళు లేని నా కొడుకు పెడితే నేనేం చేస్తాను? దానికి నేను పెట్టమన్నా. ఎత్తుకున్నాను పెట్టిన కేసులు అవన్నీ జగన్ రాసుకోవాలి. అవన్నీ ఆ అకౌంట్లో ఆయన మీద కేసులు ఉన్నాయి. ఆయన జైలుకి వెళ్ళాడు కదా, మమ్మల్ని కూడా పంపాడు. ఏం తప్పు చేసామని అసలు మేము వెళ్ళాం జైలుకి? జగన్ అంటే 1,00,000 కోట్లు దోపిడీ చేసి జైలుకి వెళ్ళాడు. మేమేం దోపిడీ చేసి జైలుకి వెళ్ళాల్సి వచ్చింది? ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన, పార్టీ పక్షాన కొట్లాడుతున్నాం కాబట్టి మా మీద కేసులు తప్ప, లేదా మా కేసులు ఎందుకుంటాయని అడుగుతున్నాం. థ్యాంక్ యూ. జరిగిన విషయాలు కూడా ప్రచారంలో ఆయనతో పాటు నేను కూడా బయట వెనకాల ఉన్నాను. నేను చూసింది ఏంటంటే అక్కడ ఆయన వెళ్ళి చేసి నాకు ఓటేయని అడిగిన దానికి చెప్పడానికి వీలు లేని పదంలో, అది ఇక్కడ నేను ప్రస్తావించకూడదు, బూతు మాట తిప్పి ఆయన్ని చూడాలా నీకు ఎందుకు నేను ఓటేస్తాననే మాట మాట్లాడాను. అతను ఇష్టం ఉంటే ఓటేయాలి, లేకపోతే లేదు. ప్రచారానికి వెళ్ళినప్పుడు మేము వెళ్ళి ఓటు అడుగుతాం. ఓటు అడిగినప్పుడు ఏం చేయాలనేది అతను నిర్ణయించుకుంటాడు. కానీ అక్కడ ఒక ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే చేసి, ఒకసారి విప్ చేసి ఆయన వెళ్ళి ఓటేయమని భుజమే చేసి అభ్యర్థించిన వాళ్ళని ఎవరైనా బూతు మాటలు తిడతారా? ఈ బూతు మాటలు తిట్టిన దాన్ని ఆయన ఢిల్లీ మళ్ళీ తిరిగి వస్తుంటే అక్కడ వాళ్ళంతటా వాళ్ళు గొడవ పెట్టుకుని వాళ్లే గొడవ పడతా అక్కడ ఈ ఇష్యూని క్రియేట్ చేసి ఈయనేదో చేశాడని చెప్పి మాట్లాడడం అనేది చాలా తప్పు. ఇలాంటి రాజకీయాలు మానుకోవాలి. డోర్ డెలివరీలు చేసిన ప్రభుత్వం మీది. ఎప్పుడు కూడా ఇంతకుముందు ప్రభుత్వాల్లో కానీ ఎక్కడ జరగలేదు.
మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ పేరు చెప్పి ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. నీచమైన రాజకీయాలు మానుకోవాలని చెప్పి మేము అందరం కూడా కోరుతున్నాము. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే దెందులూరు నియోజకవర్గంలో వేవ్ మొత్తం చేంజ్ అయిపోయింది. రేపొద్దున చింతమనేని ప్రభాకర్ గారు ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా 30,000కు పైగా మెజార్టీతో గెలవబోతున్నారు. ఆ విషయాన్ని మీ అందరికీ కూడా ఒక్క నుంచి చెబుతాము. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ ఈయన ప్రచారానికి వెళ్ళినప్పుడు బ్రహ్మరథం పడుతున్నాడు. ఆ బ్రహ్మరథం ఎలా ఉందంటే హారతులు, దండలు, పూలు, అసలు పూలు తుడుచుకోవడానికి కూడా టైం ఉండలేదు. అక్కడ జరిగిన విషయం వీటి అన్నిటి కూడా ఉల్లుమోత్తనంతో వాళ్ళు చేస్తున్న ఈ విశ్వ ప్రచారాన్ని మీరు అందరూ కూడా మీడియా మిత్రులు ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. ఇక్కడ జరిగిన విషయం ఇది, నేను చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఆ పొజిషన్లో నేను కూడా ఉన్నాను కాబట్టి, అక్కడికి వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు. నేను చెప్తున్నాను ఇలాంటి విశ్వ ప్రచారాలు మానుకోవాలని చెప్పి. కేసులు పెట్టినందుకు మాత్రాన ఆ కేసులు ఉండవు. మీరు చేసేది చాలా తప్పని చెప్పి ప్రజలందరికీ మీరే చూపించడం అవుతుంది, తెలుసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. కూర్చోండి. టీడీపీ కూడా మేమైతే బీజేపీ నాయకులు కానీ మీ జనసేన నుంచి మేము కానీ నేను కూడా ఉన్నాను. కాన్వే మీద ఉంటే ఆ లోపల సందులు కాబట్టి ఆయన బండి మీద వెహికల్ మీద ఆయన సింగిల్ గా ఆయన వెనకాల ఒక 5-6 వెళ్ళడం జరిగింది. ఇదంతా రాజకీయం చేస్తున్నారని మీకు అంతా అర్థమవుతుంది కదా. దానికి కారణం ఈ నెల 22వ తారీఖున నామినేషన్ బీఫామ్ రాకుండానే ఆయన వ్యక్తిగత ఇమేజ్, ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఆ రోజు అంత బారులు తీరిన జనాన్ని చూసి ఆయన ఓటమికి భయం పట్టుకుంది. దానికి తోడు టీడీపీ పార్టీ కూడా బీఫామ్ ఇచ్చింది. అంటే ఇటు టీడీపీ పార్టీ బలపరిచింది, అలాగే ఆయన వ్యక్తిగత ఇమేజ్ ఆ రోజున బీఫామ్ తీసుకోకుండానే ఆ రోజున చూసింది. కాబట్టి ఈయనకి భయం వేసి ఏదైతే ఈ వైసీపీ నాయకులు ఉన్నారో ఈ అబ్బాయి చౌదరికి భయం వేసి ఈ రోజు కుట్రలు చేస్తున్నారు. నేను ఇదే చెప్తున్నాను వైసీపీకి నాయకులు, మీరు కుట్రలు చేయాలనుకుంటే ఏ అగ్ర నాయకుల్లో లేకపోతే వేరే వాళ్ళని పెట్టుకోండి. మా దళిత సోదరులు ఎందుకు రాగుతున్నారు? వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టి వాళ్ళతో రాజకీయం ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి ఎందుకని ఈ రోజున హాస్పిటల్లో పెట్టి మా మీద దాడులు చేశారు చెప్తున్నారు. ఎందుకు దాడుల్ని ఈ రోజున దళితుల్ని ఇలాగా మీ రాజకీయ వ్యూహంలోకి గురి చేస్తున్నారని చెప్పేసి ఈ రోజున వైసీపీ నాయకులకి నేను ఒక బహుజన బిడ్డగా నేను వాళ్ళకి చెప్తున్నాను. ఏ అబ్బాయి చౌదరి నువ్వంతా ఉత్తముడవా? నీకు నేను అక్కడ వచ్చినప్పుడు నువ్వు కొమరేపల్లిలో నా మీద చేసిన దాడేంటి, తోసేనని చెప్పేసి ఆ రోజున ఒక బీసీ మహిళ బహుజన మహిళను కూడా చూడకుండా నా పార్టీ కండువా తీస్తే గాని రానివ్వనని చెప్పేసి నువ్వు ఆ రోజు మాట్లాడావు. అలాగే ఇక్కడ ఒట్లూరులో బీసీ మహిళల హాస్టల్ గురించి నేను నా మీద పోక్సో చట్టం పోక్సో కేసు పెట్టించావు. మాతో పాటు 9 మంది వర్గీయులు కూడా పెట్టించావు. ఏంటి పోక్సో చట్టం అనేది, పోక్సో కేసు అనేది ఎవరి మీద పెడతారు నీకు తెలుసా అబ్బాయి చౌదరి? నేను ఆడపిల్లల్ని మేము అంతా మాట్లాడుతుంటే అమ్మాయి నైట్ డ్రెస్ తో ఉన్న ఫోటో నేను పెట్టానని చెప్పేసి నా మీద పోక్సో కేసు, అలాగే మిగతా 4 కేసులు నువ్వు పెడుతున్నావు. కేసులు పెట్టడము ఇలాగా వేరే మొత్తం దళితుల్ని నీ రాజకీయ వ్యూహంలో పెట్టడం నీకు అలవాటు అయిపోయింది ఈ వైసీపీ నాయకులకి. అయితే దీనికి కారణం కేవలం దెందులూరు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి చింతమనేని ప్రభాకర్ గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. దానికి బీఫామ్ లేకుండానే ఆ రోజున నామినేషన్ వేయటమే ఆయనకి ఆ రోజు నుంచి తడిచిపోయింది. దానికి కారణమే ఈ రోజున ఎలా చేయాలని చెప్పేసి ఆయనకున్న బలహీనతని ఈ రోజున ఇలా మాట్లాడి ఇలాగా వ్యక్తపరిచి ఈ రోజు రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు చేయొద్దని, చేస్తే బాగోద్దని మరొకసారి ఈ వైసీపీ నాయకులకు హెచ్చరిస్తున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ గారు మా పంచాయతీ లక్ష్మీపురం పంచాయతీ రావడం జరిగింది. లక్ష్మీపురం పంచాయతీలో వీరంపాలెం, ఎంఆర్సీ కాలనీ, అలాగే హరిజనవాడలో కూడా ఎస్సీ కాలనీ రావడం జరిగింది. ఆ ప్రభాకర్ గారు రావడం జరిగింది. ఆ ఎన్నికల ప్రచారంలో ప్రభాకర్ గారికి ఎక్కడికి వెళ్ళినా గజమాలలు, హారతులు, జనం తండోపలుగా రావడం చూసి వైసీపీ నాయకులు నిన్న సాయంత్రం 6 గంటలకి లక్ష్మీపురంలో ప్రభాకర్ గారు రావడం జరిగింది. తమ్ముడు ఈసారి మనకి సైకిల్ గుర్తుకి ఓటేయమనంటే ప్రభాకర్ గారిని దుర్భాషలు ఆడడం జరిగింది. ఎవడరా నా కొడక, నువ్వు నా భుజం మీద చెయ్యేస్తావేంట్రా అని చెప్పడం జరిగింది. తమ్ముడు నేను వచ్చింది ఓట్లు అడుక్కోవడానికి. తమ్ముడు నేను మీద నేను ఏం చేతలేదంటే వాళ్ళ అమ్మగారు కూడా పక్కనే ఉండడం జరిగింది. బాబు తప్పు అయిపోయింది ఏదో మాట్లాడడం అంటే ప్రభాకర్ గారు అన్నారు. అప్పుడు తమ్ముడు నేను ఓట్లు అడగకుండా రావడం జరిగింది, అంతేగాని నీ మీద దెబ్బలాడడం జరగడం అలాంటిది నాకు ఏమి రావడం లేదని చెప్పడం జరిగింది. అందులో భాగంగా నిన్న ఆయన మీద కానీ ప్రతిపక్ష సాక్షి నేనే
ఆయన పక్కనే ఉండడం జరిగింది. ఆయన మీద కానీ అక్కడ ఉన్న ఓటర్ల మాజీలు కానీ కూడా ఒక మాట్లాడడం కానీ ఒక చేయి చేసుకోవడం కానీ ఏది జరగలేదని చెప్పి ఈ మీడియా ముత్తుగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఆయన ఇవన్నీ నాయకులందరూ వాళ్ళందరూ కలిసి ప్రభాకర్ గారిని డ్యామేజ్ చేయడానికి, ఈ రాష్ట్రంలోనే బ్రాండ్ ఉందంటే చింతనేని ప్రభాకర్ గారు, ఆయన్ని ఇమేజ్ చేయడానికి వాళ్ళు చేస్తున్న కుట్రలో భాగంగా నిన్న సాయంత్రం వెళ్ళడం స్టేషన్కి వెళ్తే వాళ్ళ స్టేషన్లో కేసు తీసుకున్నట్టే దాన్ని పెద్ద హాస్పిటల్కి వెళ్దాం, అక్కడ ఏదో జరిగిందని గొడవడాన్ని చేయడం, దానికి మన ఎమ్మెల్యే గారు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు రావడం జరిగింది. అబ్బాయి చౌదరి గారు, నేను ఒక దళితుడిని, నా పేరు ఎర్రా రఘు, నేను ఒక దళితుడిని, మాదిగోండి చెప్తున్నా. మీరు వచ్చి అదే గ్రామంలో మీరు వచ్చి వాస్తవం ఏంటో మీరు తెలుసుకోండి. అంతేగాని వాస్తవాలు లేకుండా అసత్య పదాలతో మీరు మాట్లాడుతున్న ప్రెస్ మీట్లు చూసా. ఎందుకంటే అక్కడ వాస్తవంగా నేను ఉన్నాను, అక్కడ సాక్షిగా నేను చెప్తున్నా. ఏ దైవ నేను రావడం నేను చెప్తున్నా, మీరు ఎక్కడికైనా రామనండి, ఏ దైవ దగ్గరకైనా రామనండి, ప్రమాణం చేత నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నా. అంతేగాని ఇలాంటి రాజకీయాలు ఇలాంటి చేటలు చేయబాకండి. ఎందుకంటే రాబోయేది సునామీ, పసుపు సునామీ. జనసేన టీడీపీ బీజేపీ కలిస్తే సునామీ కింద ఏర్పడుతుంది. ఈ విజయాన్ని ఇలాంటి ఎన్ని చేసినా సరే మీరు ఆపలేరని ఈ సభ ముందు తెలియజేస్తూ అందరికీ సెలవు తీసుకున్నాం.